రాప్తాడు నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిస్థితులు చూస్తూ ఉంటే బీసీలు ఎంత భయానక పరిస్థితిలో ఉన్నారో అర్థమవుతోందని రాప్తాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగ నాయకులు అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో రాప్తాడు బీసీసీఎల్ అధ్యక్షుడు బోయ రామాంజనేయులు, రూరల్ మండల కన్వీనర్ బండి పవన్ కుమార్ మాట్లాడుతూ బీసీలు ఎదుగుతుంటే ఓర్వలేక అక్రమ కేసులు పెట్టడం, దాడులు, దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారని విమర్శలు చేశారు. కనగానపల్లెలో నగేష్ని కేవలం డబ్బు కారణం చూపి హత్య చేశారంటే దీని వెనుక బలమైన కోణం ఉందని అన్నారు. ఆలమూరులో ఒక రైతుని దొంగని చేశారని, ఇది రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ చూసి ఉండరన్నారు. ఎంతో గౌరవప్రదంగా బతికే కుటుంబంపై దొంగతనం ముద్ర వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ప్రశ్నించారన్న కారణంతో శ్రీకాంత్ను 3 రోజుల పాటు పోలీసులు అరెస్టు చేసి చిత్రహింసలకు గురి చేశారని ఆరోపించారు. వరుసగా జరుగుతున్న ఈ సంఘటనల మీద బీసీ సోదరులు కూడా ఆలోచించుకోవాలన్నారు. తెలుగుదేశం పార్టీలో ఉన్న బీసీలు కూడా ఒకసారి ఇలాంటి వాటిని పునరాలోచించుకోవాలని సూచించారు. పోలీసులు ఈ సంఘటనలన్నిటిపై నిష్పక్షపాతంగా విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి దాడులకు భయపడేది లేదని, ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకులు ఎదురు తిరుగుతారని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో బీసీలపై దాడులు, హత్యలు ఇవన్నీ చూస్తుంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక నియంత్రణ రాజ్యంలో ఉన్నామా అనేది అనుమానాలను రేకెత్తిస్తోంది. నిన్నటి రోజున కనగానపల్లి మండల కేంద్రంలో ఒక చిన్న కారణం చూపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిఎల్ఏ అయినటువంటి నాగేష్ను అత్యంత కిరాతకంగా రాళ్లతో కొట్టి చంపడం హేమైన చర్య. కారణం బయటకు చిన్నదిగా కనపడుతున్నప్పటికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారు దీన్ని లోతుగా విచారించి అసలైన కుట్ర కోణాన్ని బయట పెట్టాలని ఈ సందర్భంగా మేము డిపార్ట్మెంట్ వారిని ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం. కేవలం 3 లక్షల రూపాయల డబ్బులు అనే ఒక చిన్న కారణంతో ఏకంగా ఒక మనిషి పైన దాడి చేయడం అనేది చాలా ఆలోచించదగ్గ విషయం. ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి వెనకల నుంచి సపోర్ట్ లేకపోతే ఇంత దురాగతానికి పాల్పడతారనేది మా అనుమానం. కాబట్టి దీన్ని పోలీస్ డిపార్ట్మెంట్ వారు నివృత్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే 2 రోజుల క్రితం అనంతపూర్ రూరల్ మండలం ఆలమూరు గ్రామానికి చెందిన అంకే నరేంద్ర ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇది ఎంత బాధ కలిగించే విషయం అంటే కొన్ని దశాబ్దాలుగా వాళ్ళ నాన్న పోతన్నాయన జిల్లా మత్స్యకార సంఘానికి అధ్యక్షులుగా కూడా పనిచేసినారు. వాళ్ళది ఎంత గౌరవమైన కుటుంబం అంటే ఒక బేల్దారు వృత్తి చేసుకుంటూ 10 మందిని ఆయనకు 10 మందికి ఆశ్రయం కల్పిస్తూ 10 మందికి ఉపాధి కల్పిస్తూ ఎంతో గౌరవంగా ఉన్నతంగా బతికిన కుటుంబం అది. అలాంటి కుటుంబాన్ని ఈరోజు దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక రైతును దొంగగా చూపిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ దేశ చరిత్రలోనే ఈ కూటమి ప్రభుత్వం ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. నరేంద్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వ్యవసాయాన్ని పైన ఆధారపడి అరటి తోటలు అలాగే ఇతర పంటలు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారని, ఆ గ్రామంలోని అధికార పార్టీ నాయకులకు, అగ్రవర్ణ నాయకులకు ప్రశ్నిస్తున్నారు. వారు చేస్తున్న దాడులైతేనేమి, దౌర్జన్యాలు అయితేనేమి, వారు చేస్తున్న దురాఘాతాలని ప్రశ్నిస్తున్నాడన్న ఒకే ఒక కారణంతో కక్షగట్టి, దాదాపు ఇది 2-3 నెలలుగా జరుగుతోంది, కక్షగట్టి అతని పైన దొంగతనం అనే ఒక నెపం వేసి అవమానపరచాలని భావించే ఇదంతా చేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ గ్రామానికి చెందిన ఆల్మూరు సూరి అలియాస్ గోల్గొంట్ల సూర్యనారాయణ కూడా ఇదే నరేంద్ర వాళ్ళ నాన్న దగ్గర ఎంతకాలం బేల్దార్ పనిచేశాడో ఈ సందర్భంగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సూర్యనారాయణ, ఒక్కసారి నీ గతాన్ని కూడా నువ్వు తెలుసుకో, నువ్వు ఎక్కడ పని చేసినావు, ఎక్కడ ఎదిగినావు అనేది ఈ సందర్భంగా గుర్తు చేసుకోమని తెలియజేస్తూ ఉన్నాం. అలాంటి కుటుంబానికి నువ్వు ఇంత ద్రోహం చేస్తావా? దీనిపైన జిల్లాలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలంతా కూడా ఒకసారి ఆలోచన చేసి
నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆత్మాభిమానంతో బతికే కుటుంబాన్ని దొంగలుగా చిత్రీకరించి ఈరోజు అలాంటి కుటుంబాలని నాశనం చేస్తే భవిష్యత్తులో ఈ జిల్లాలో ఎవరు కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ముందుకు రారు అనే ఒక ఉద్దేశంతో పోలీసు వారిని, ముఖ్యంగా డిపార్ట్మెంట్ వారిని అడ్డం పెట్టుకొని ఈ విధంగా చేయడం హేయమైన చర్య. ఈ సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా నేను ఒకటే విన్నవించుకుంటున్నాం. సార్, మీరు మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలా, మానవతా దృక్పథంతో ఇలాంటి సంఘటనల్ని ఒకసారి పరిశీలన చేయాలని మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. కేవలం ఎద్దినిందంటేనే ఘాటికి కట్టేయమని అధికార పార్టీ నాయకులు ఏం చెప్తే అది చేసి వెంటనే కేసులు కట్టడం కాదు, ఒక్కసారి ఆ సంఘటనని పునః పరిశీలించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నరేంద్ర ఏం చేసినాడు? ఆల్మూర్ లేఅవుట్లో ఉన్న జగనన్న కాలనీలో ఒక కాంట్రాక్టరు అక్కడ బోర్ వేసి బోర్ బిగించి నీరు సప్లై చేస్తా అంటే ఆ నీటిని అక్కడ ఉన్న మోటార్ని వాళ్ళ తోటలో టెస్టింగ్ కోసము కాంట్రాక్టర్ పర్మిషన్తోనే దాన్ని తీసుకొని టెస్టింగ్ చేసి బిగించడం జరిగింది. ఇది ఇంతవరకు ప్రభుత్వానికి ఆ బోర్ను కానీ ఆ కాంట్రాక్టర్ ఇంకా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయలేదు. మరి ఏం సంబంధం ఉందని ఆ సంబంధం పొందలేని హౌసింగ్ ఏఈతో మీరు కేసు పెట్టిస్తారు. సరే, కేసు పెట్టించినారు. హౌసింగ్ ఏఈకి ఆ మోటార్కి సంబంధమే లేదు. అది సంబంధం గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తే ఆర్డబ్ల్యూసీ పరిధిలోకి పోతుంది, లేదంటే కాంట్రాక్టర్ చేతిలో ఉంటుంది. కాంట్రాక్టర్ స్వయానా చెప్తున్నాడు, నేనే చెప్పినాను, నా ఆదేశాల మేరకు ఆ పిల్లడు అక్కడ బోర్ తీసినాడు అని. మరి ఇవన్నీ మీరు పట్టించుకోకుండా కేవలం అధికార పార్టీ నాయకులు మీ పైన ఒత్తిడి తెచ్చిన మరుక్షణమే కేసులు కట్టడము, తర్వాత ఆ కుటుంబాలను అవమానపరచడం జరుగుతోంది. వీటన్నిటినీ కూడా మీరు ఒకసారి పునఃపరిశీలించాలని కోరుతూ ఉన్నాం. నరేంద్ర తోటలో నుంచి అయితే ఆ మోటార్ కానీ ఆ పైపులు కానీ మీరు తేలేదు. ఎక్కడైతే మోటార్ బిగించి వాళ్ళు తీసిపోయి టెస్ట్ చేసి మళ్ళీ బిగించినారో వాటి నుంచి తెప్పించి ఇవన్నీ నరేంద్ర తోటలోనూ నరేంద్ర దగ్గర దొరికినాయని మీరు కేవలం మీడియా ముఖంగా చూపడం అనేది ఇది అనైతిక చర్యగా మేము భావిస్తున్నాం. దయచేసి మరోసారి ఇలాంటివి మీరు డిపార్ట్మెంట్ వారు పునరావృతం కానివ్వకుండా చూడాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అలాగే కూటమి నాయకులకు కూడా ఈ సందర్భంగా మరో హెచ్చరిక, మీరు ఎన్ని దౌర్జన్యాలు చేసినా పోలీసులు కానీ లేదంటే ఇతర శాఖ అధికారులు కానీ ఎవరినైనా సరే ఒత్తిడి తెచ్చి మా పైన మా గొంతు నక్కాలనే ప్రయత్నం ఎంత చేసినప్పటికీ కూడా మేము వెనక్కి తగ్గేదే లేదు. ఖచ్చితంగా మీ దురాఘాతాలని, మీ దౌర్జన్యాలని, మీ తప్పుల్ని ఎత్తి చూపుతూనే ఉంటాం, ప్రశ్నిస్తూనే ఉంటాం. ఇది ఆరంభం మాత్రమే. ఈ సందర్భంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలోని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులకు అందరికీ కూడా నా విజ్ఞప్తి, ఖచ్చితంగా మనల్ని అనగదొక్కాలని, రాజకీయంగా మనల్ని వెనక్కి నూకాలని, రాజకీయంగా అందపాతాలను తొక్కాలనే ఉద్దేశంతోనే కూటమి నాయకులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఎక్కడికెక్కడ మన బడుగు బలహీన వర్గాలు, అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళకి ఎక్కడ అన్యాయం జరిగినా కూడా మీరంతా కూడా గలమెత్తండి. మనం ప్రశ్నిస్తేనే వాళ్ళు మళ్ళీ సర్దుకొని మళ్ళీ ముందుకు పోతారు, లేదంటే ఇలానే దౌర్జన్యాలు కొనసాగుతూనే ఉంటాయి. కాబట్టి ఇంతటితో అయినా కూటమి నాయకులు దీన్ని విరమించుకోవాలని, ప్రజాస్వామ్యయుతంగా పాలన చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, మరొకసారి ఇలాంటి పరిణామాలు జరిగితే జిల్లా అంతా ఏకమై మీ దౌర్జన్యాలను దురాగర్తని ఎండగడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ